కడప జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలోని ప్రభుత్వ భూములను నిరుపేద ప్రజలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు తహసీల్దార్, కలెక్టర్ ఆదేశాలను అమలుపరచడంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని నిరసన ర్యాలీ చేపట్టారు. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. భూస్వాములకు కొమ్ము కాస్తూ పేద ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, ఇటువంటి వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని దళితుల మీద పెట్టినటువంటి మైనింగ్ మాఫియా అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే రద్దు చేయాలని, మరి 356, 359 గల ప్రభుత్వ భూములను భూస్వాములు ఆక్రమణలో మొత్తం తొలగించి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలైన దళితులు ఇతర పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని, మరి ముఖ్యంగా దళితుల ఆక్రమణలో ప్రభుత్వ భూమి మీద పెట్టినటువంటి నిషేధ బోర్డులు తక్షణమే తొలగించి వాళ్ళకి యాజమాన్యకు కల్పించాలని, అదేవిధంగా వెంకటకృష్ణ మైనింగ్కి పోల్ ఎంఆర్ ఆఫీస్ నుంచి పొందినటువంటి ఎన్ఓసి 359 పార్ట్లో ఉన్న ఎన్ఓసి ప్రకారము, అలాగే స్కెచ్ ప్రకారం వాళ్ళకి 60 ఎకరాల 44 సెంట్ల భూమిని సర్వే చేసి వాళ్ళకి అప్పచెప్పాలని, మిగిలిన భూమిని పేదలకు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ కొనసాగిస్తా ఉన్నాం.